హాయ్ హలో నమస్తే. నేను మీ సాయిరాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలామంది అడుగుతున్నారు, అన్న నేను చాలా స్కిన్నీగా ఉన్నా, చాలా అంటే చాలా సన్నగా ఉన్నా. నా చిన్నప్పటి నుంచి నా వెయిట్ ఇప్పుడు 35, 45, 40, 50 కూడా లేను. నేను బల్క్ అవ్వాలి. సో నాకు డైట్ అంటే అర్థం కావట్లేదు. ఏ రోజు ఏం తినాలి, డేలో ఏ టైంలో ఏం తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదన్న. సో మా కోసం మంచి డైట్ ప్రిపేర్ చేసి చెప్పు అని చెప్పినారు. సో ఇది యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అండ్ ఒక శాంపుల్ మాత్రమే. ఇలాంటి డైట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అండ్ నేను చెప్పే డైట్స్ అన్నీ కూడా చాలా లో బడ్జెట్లో ఉంటాయి. అండ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని ఫాలో అయితే మనం కూడా ఈజీగా మంచి వెయిట్ గెయిన్ అవ్వచ్చు. నేను కూడా నా వీడియోస్లో స్టార్టింగ్లో చాలా బక్కగా ఉంటుండే, చాలా సన్నగా ఉంటుండే. బట్ ఇప్పుడు చాలా మంచిగా బల్క్గా అండ్ ప్యూర్ మజిల్తో చాలా యాక్టివ్గా, ఎనర్జీగా, హెల్తీగా ఉన్న, ఫిట్గా. సో మీరు కూడా నేను చెప్పే డైట్స్ ఫాలో అయ్యారంటే హ్యాపీగా మీరు కూడా మంచిగా గ్రో అవ్వచ్చు బాడీతో. ఇది మన ఎపిసోడ్ నెంబర్లో 6 అనమాట. నేను బల్కింగ్ డైట్ చెప్పిన. సో బల్కింగ్ డైట్లో జస్ట్ ఇది ఒకటి మాత్రమే. ఎలా అంటే మనకి చాలా డైట్స్ ఉన్నాయి. నేను 4 మీల్స్ మాత్రమే చెప్తున్నా. అందులో ఫస్ట్ది మార్నింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇది. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ అండ్ మిల్క్, దాంతోపాటు 2 బనానా అండ్ దాల్. అండ్ మీకు టేస్ట్ కావాలంటే కొంచెం హనీ అయినా యాడ్ చేసుకోండి, బట్ డోంట్ యూస్ షుగర్ అసలు యూస్ చేయకండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో నేను చెప్పే ఈ 4 ఐటమ్స్తో మీరు ఓట్ మీల్ అయినా చేసుకోవచ్చు, లేదా ఓట్ షేక్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్లో మనకి 200 గ్రామ్ రైస్ అండ్ 100 గ్రామ్ చికెన్. సో మళ్ళీ అందరూ అనుకోవచ్చు చికెన్ అంటే కాస్ట్ ఎక్కువ పడిపోద్దేమని. కేజీ 200 రూపాయలు అనుకున్నప్పుడు 100 గ్రామ్ మనకి పడేది ఒక 20 రూపీస్ లేదా 30 రూపీస్ పడుతుంది. సో చికెన్ మాత్రం ఉంటే బెటరు. అండ్ దీంతోపాటు 200 గ్రామ్ వెజ్ అంటే మీరు బాయిల్ చేసుకుని తినొచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, దాన్నైనా సరే కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఒక ఎగ్, 1 లేదా 2 ఎగ్. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్ లేకపోతే తినేసినాక ఒక 2 బనానా తీసుకుంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ప్రీ వర్కౌట్ అనమాట. ప్రీ వర్కౌట్ నేను లంచ్ తర్వాత ఎందుకు ఇచ్చానంటే చాలామంది హోమ్ వర్కౌట్ చేసేవాళ్ళు ఈవినింగ్ టైం చేస్తున్నారు కదా, అంటే కాలేజ్ నుంచి వచ్చినాక, స్కూల్ నుంచి వచ్చినాక. సో ఈ టైంలో మనం ఏం తీసుకోవాలి? ప్రీ వర్కౌట్ అంటే జిమ్ చేయడానికి ముందు మనం ఏం తీసుకుంటున్నామో దాన్నే ప్రీ వర్కౌట్ అంటాం. ప్రీ వర్కౌట్లో మనకి 2 లేదా 3 స్లైసెస్ బ్రెడ్ అంటే ఎంటీ బ్రెడ్ కాదు, దీంతోపాటు పీనట్ బటర్ తీసుకుంటే కొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. బ్రెడ్ తర్వాత 2 బనానా, ఓకే, మనకి ప్రోటీన్ ఉంటుంది. తర్వాత స్వీట్ పొటాటో 1 లేదా 2. ఎందుకు స్వీట్ పొటాటో జిమ్ చేయడానికి ముందు తినాలంటే, మనం వర్కౌట్ చేయడానికి ముందు స్వీట్ పొటాటో తింటే ఇందులో మంచి క్యాబ్స్ ఉంటాయి. సో మనకి బెటర్గా అండ్ ఎక్కువగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఎనర్జీ వచ్చిందో వర్కౌట్ కూడా హ్యాపీగా అండ్ హెవీగా చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వర్కౌట్ అయిపోయినాక మనం డిన్నర్ చేయాలి. సో డిన్నర్లో కూడా 150 గ్రామ్ రైస్ అండ్ దాల్, ఒక 3 ఎగ్స్ అండ్ దీంతోపాటు 100 గ్రామ్ వెజ్ అంటే వెజిటేబుల్స్ అయినా తీసుకోండి, లేదా ఇంట్లో ఉండే కర్రీ అయినా తీసుకోండి. ఇది నేను చెప్పే 4 ఐటమ్స్ అనమాట. దీంతోపాటు ఏమైనా సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు అంటే ఆబ్సల్యూట్లీ యూజ్ చేయొచ్చు. క్రియేటిన్ అయితే యూజ్ చేయండి. అంటే క్రియేటైన్ ప్లస్ ప్రోటీన్, ఓకే, ఈ 2 డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ కొనుక్కోండి, లేదా దీన్ని అవాయిడ్ చేసి ఇవన్నీ తీసుకుంటే. ఫస్ట్ నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, అసలు బేసిక్ డైట్ అంటే ఏంటి, డైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టైంలో ఏం తీసుకోవాలి, దేని తర్వాత ఏం తీసుకోవాలి అనేది. సో ఇవన్నీ ఒక బేసిక్ అనమాట. దీన్ని కానీ ఫాలో అయ్యామంటే నెక్స్ట్ నేను బల్కింగ్ డైట్లో సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది దీనికన్నా బెటర్గా ఉంటుంది అండ్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది. అందరికీ తెలిసిందే నేను చేసేది హోమ్ వర్కౌట్. సో రీసెంట్గా మనం జిమ్లో కూడా జాయిన్ అయినాం. ఎందుకు జిమ్లో జాయిన్ అయ్యామంటే మన సబ్స్క్రైబర్లో అండ్ మన ఫాలోవర్స్లో చాలామంది రెగ్యులర్గా కామెంట్లు పెట్టి అడుగుతున్నారు, అన్న మేము హోమ్ వర్కౌట్ చేయడానికి మాకు సొంతంగా ఇల్లు లేదు, సో డంబిల్స్ తయారు చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ మా దగ్గర టైం లేదు, జిమ్లో జాయిన్ అయ్యాం కానీ ఇక్కడ వర్కౌట్ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, నీ స్టైల్లో ఏ ఎక్విప్మెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక ఎక్విప్మెంట్తో ఎన్ని వేరియేషన్లు చేయొచ్చు అని చెప్తే దానికోసం అని చెప్పి జిమ్లో జాయిన్ అయినాం.
మనం ఈ రోజు నుంచి జిమ్లో కంటెంట్ కూడా ఇద్దాం, దీనికి అడిషనల్గా మన హోమ్ వర్కౌట్ ఈ కంటెంట్ కూడా ఉంటుంది. 2 కంటెంట్లు కూడా మనం మేనేజ్ చేద్దాం. సో ఇన్ని రోజులు మంచిగానే సపోర్ట్ చేసినారు, ఇక ముందు కూడా ఇలా సపోర్ట్ చేస్తే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటా. అండ్ వన్స్ అగైన్ మన కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై హింద్.